యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ తాళిబొట్టు సాక్షిగా నా కన్నయ్య నా వాడయ్యాడమ్మా. ఎంత చల్లని మాట చెప్పావమ్మా. ఈ అమ్మ గుండెకి అంతకు మించిన ఆనందమే ఉంటుందమ్మా. అమ్మ చైత్ర, పదమ్మా, ఇక్కడి నుంచి బయలుదేరు రా. కానీ అమ్మా. అవునమ్మా, విరాజ్ దగ్గరికి వెళ్ళు. ఆ రాముడికి సీతమ్మైనా దూరం అయిందేమో గాని నీ రాముడికి నువ్వు 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 క్షణం కూడా దూరం కాకూడదమ్మా. కలిసే ఉండాలి. కలకాలం మీరొక్కటై ఉండాలి. పదమ్మా రా. అమ్మా, నేనిప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పరిస్థితి వేరు. నా తల్లి కోసం ఒంటరిగా నా పుట్టింటికి వచ్చాను. కానీ తిరిగి నేను నా మెట్టింట్లో అడుగు పెట్టాలంటే మాత్రం నా భర్తతో కలిసే వెళ్ళాలి. ఆయనే వచ్చి తీసుకువెళ్తారు. ఇంతకీ నా కన్నయ్య ఏం చేస్తున్నాడో ఏంటో. వీటిని నీ చేతులతో నువ్వే తీసుకెళ్లి చైత్రకివ్వు. చైత్ర, కన్నయ్య, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఆగాగు, నేనే చెప్తాను. నువ్వెక్కడున్నావో చెప్పనా? నా ముందే ఉన్నావు. కాదు కాదు, నా గుండెల్లో ఉన్నావు. నా గుండె కొట్టుకుంటుంది కదా, దాన్ని దగ్గరుండి నువ్వే ఆపరేట్ చేస్తున్నావు. ఆహా, ఎంత బాగా నవ్వావు కన్నయ్య. ఒక్కసారిగా నా మనసంతా హాయిగా మారిపోయింది. కన్నయ్య, నేనేం చేయాలి? నీకు నన్ను దూరంగా ఉండాలంటే ఎంత భారంగా ఉందో తెలుసా? బ్రతుకంతా దూరంగా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎదురయ్యాయి చైత్ర. ఏం చేయను? కన్నయ్య, మాట్లాడవేంటి? ఏం ఆలోచిస్తున్నావు? ముందు ముందు నీకు దూరంగా ఉండాల్సి వస్తే ఎలా ఉండగలనా అని భయం వేస్తుంది. నువ్వేం భయపడకు కన్నయ్య. అసలు నిన్ను దూరంగా ఉండనిస్తే కదా. నేను అస్సలు దూరంగా ఉండనిప్పుడు. కన్నయ్య, ఈరోజు నువ్వొస్తావని ఆశగా, చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. ఉదయాన్నే వస్తావు కదా?
నన్ను నీ వెంట తీసుకుని వెళ్తావు కదా? చైత్ర, అవును కన్నయ్య. నీ భార్యగా పరిపూర్ణత సాధించుకుని అందరికీ తెలిసేలా ఆ గడపలో నీతో కలిసి నేను అడుగు పెట్టాలి. నా భర్త ప్రేమను పొందగలిగాను అని ధైర్యంతో, సంబరంతో ఇంట్లోకి వెళ్ళాలి. కన్నయ్య, నీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? అది అంతవరకు ప్రేమగా ఈ చిన్ని ముద్దు కానుకగా నేను పంచుతాను నీకు. నీ మనసు నా ముద్దు కోసం ఎంతగా ఎదురు చూస్తుందో నాకు తెలుసు. సరే సరే, నువ్వు నిద్రపో. ఉదయాన్నే నువ్వు ఇక్కడికి రావాలి కదా. ఉంటాను, బాయ్. తెల్లవారితే నీ ముందుకు ఈ విడాకులతో రావాలి. ఎలా నీకు ఎదురుపడాలి? నా భార్యగా నీకు పరిపూర్ణత కావాలని కోరుకున్నావు. అలాంటిది నీతో మన బంధమే పూర్తిగా ముగిసిపోతుంది అని నీతో ఎలా చెప్పగలను? నా ప్రేమని పొందావని సంబరపడుతున్నావే, ఆ సంతోషాన్ని ఈ చేతులతో కాల్చి బూడిద చేశాను. ఆ విషయం చెప్పడానికి వస్తున్నాను. ఈ మాట నేను చెప్తే నువ్వు ఎలా భరించగలవు చైత్ర? తలుచుకుంటుంటేనే ప్రాణం పోతున్నట్టుగా ఉంది చైత్ర. నా వల్ల కావడం లేదు. నువ్వు నా జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నావంటే ఆ మాట నా ఊహల్లో కూడా నిలవడం లేదు. నా మనసే నన్ను అంగీకరించడం లేదు. చైత్ర, ఐ మిస్ యూ. I miss you a lot. And I love you, Chaitra. కన్నయ్య, నువ్వెప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడెప్పుడు నన్ను తీసుకువెళ్తావా అని నా మనసు ఎంత ముచ్చట పడుతుందో తెలుసా? ఇది ముచ్చట కాదు, ముచ్చటైన తొందర. అమ్మ చైత్ర, టిఫిన్ చేద్దుగాని రామ్మా. ఆయన వస్తారు కదమ్మా, ఆయన వచ్చాక ఇద్దరం కలిసి చేస్తాం. చైత్ర, ఈ సంతోషం ఎప్పటికీ నీలో అలాగే ఉండాలమ్మా. ఎక్కడికి పోతుందమ్మా? విరాజ్ నాకు తోడుగా ఉన్నాడు కదా, అంటే సంతోషం నాకు తోడుగా ఉన్నట్టే కదా. మేడం, కొరియర్. అమ్మా, నేను తీసుకుంటాను. ఇక్కడ సైన్ పెట్టండి. థ్యాంక్ యూ మేడం. ఏంటమ్మా అది? ఏదో రిజిస్టర్ పోస్ట్ అమ్మా. చైత్ర, ఏంటమ్మా, ఏమైంది?
ఏమైంది చైత్ర? మాట్లాడవేంటమ్మా? నా ప్రాణం నువ్వు. విరాజ్ విడాకుల నోటీస్ పంపించాడండి. నీతో బాధ్యత పంచుకుంటానని విడాకుల నోటీస్ ఎలా పంపించాడు? చైత్ర, ఏంటప్పా ఇదంతా? ఇప్పుడే కదా ఈ సంతోషం జీవితాంతం అలాగే ఉండాలని కోరుకున్నాను. ఇంతలోనే ఇలా జరగడం ఏంటమ్మా? ఏంటమ్మా మనకి పరీక్ష? పొలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకులేనే పావులు. చైత్ర, ఏ క్షణం నీ మనసు పడే బాధ ఏంటో, అది నన్ను అడిగే ప్రశ్న ఏంటో నాకు తెలుసు. కానీ నేను ఏ సమాధానం చెప్పగలను నీతో? విరాజ్, ఏంటిది? నిన్ననే కదా బ్రతికున్నంత కాలం నా బిడ్డకి తోడుగా నీడగా ఉంటానని భరోసా ఇచ్చా. ఇంతలోనే వీటిని పంపించి తన జీవితాన్నే ప్రశ్నార్థకం చేసేశావు. చెప్పు విరాజ్, ఎందుకు నా బిడ్డ బ్రతుకుతో ఇలా ఆడుకుంటున్నారు? సమాధానం చెప్పు విరాజ్. విరాజ్, అడుగుతుంది నిన్నే. అమ్మా, వద్దమ్మా, ఆయన్ని ఇబ్బంది పెట్టకు. ఆ ప్రశ్నకి సమాధానం నాకు తెలుసు. ఆయన్ని ఏమీ అడగద్దు. ప్రాణం పోతున్నా ఆయన నాకు దూరం కావాలి అనుకోరు. నాకు తెలుసమ్మా. కానీ అంతకు మించి ఏదో జరిగిందని మాత్రం నాకు అర్థమవుతోంది. ఆయన కళ్ళు చూస్తేనే అర్థమవుతుందమ్మా. ఆ విడాకుల పేపర్స్ మీద విరాజ్ అనే 3 అక్షరాల సంతకం చేయడానికి ఎంత బాధను అనుభవించి ఉంటారో నాకు తెలుసమ్మా. నాకు తెలుసు.
కన్నయ్య, నాకు తెలుసు నువ్వు ఈ విషయాన్ని నిన్న నా మెళ్ళో మంగళసూత్రం వేయటానికి ముందే చెప్పాలని అనుకున్నావు. అవునా? నా కళ్ళల్లో సంతోషాన్ని చూసి ఈ మాటతో ఎక్కడ దూరం అయిపోతుందోనని చెప్పలేక బాధని భారాన్ని గుండెల్లోనే మోసుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా కదా. చైత్ర, నువ్వు నాలో సగానివనుకున్నాను. కాదు, నా నిలువెల్లా నువ్వే. నేనంతా నువ్వే. మన శరీరాలు వేరు, మనసు ఒకటే. ఇది మాట కాదు, మనమని నిరూపించావు. అలాంటి నిన్ను అర్థం లేని ఆలోచనలతో నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. కన్నయ్య, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతికుంటాను? ఎలా బ్రతికుండగలను? ఎలా బ్రతికుండగలను? వద్దు కన్నయ్య, నీకు దూరం అవ్వటం అంటే ఈ ప్రాణాలే వదిలేయటం. అంత సులువుగా నా ప్రాణాన్ని ఎలా వదిలేయను? చెప్పాను కదా, నువ్వు లేని నేను ఉండలేను అని. నువ్వే నేను. ఈ శరీరం నుండి ప్రాణాన్ని విడదీయను. నన్ను ప్రశ్నించిన చోటే సమాధానం చెప్తాను. నువ్వు బాధపడకు కన్నయ్య, బాధపడకు. అమ్మా, చూసావా అమ్మా, నా కన్నయ్య మనసేంటో? వాళ్ల బలాన్ని నిరూపించుకోవడానికి మమ్మల్ని భౌతికంగా విడదీయాలనుకుంటున్నారు. కానీ మమ్మల్ని విడదీయడం వాళ్ళ వల్ల అవుతుందా? మా మనసుల్ని విడదీయగలరా? ఆ దేవుడు వేసిన బంధాన్ని వాళ్ళు విడదీయగలరా? బంధం అంటే తాళొక్కటే కాదు, తనువులు కాలిపోయినా ఒకరి కోసం ఒకరు బ్రతికే అపూర్వ కలయిక.
అనిర్వచనీయమైన కలయిక. కరెక్టేనా? ఎవరైనా విడదీయగలరా? ఆంటీ, నేను మీతో చెప్పిన మాటలు గొంతు నుంచి వచ్చినవి కాదు, గొంతులో ఉన్న ప్రాణం నుంచి వచ్చిన మాటలు. ఏ మాట మారదు, మా గమ్యము మారదు. ఈ విధి మీతో ఆడుతున్న నాటకం ఎంత బలమైనదైనా మీ ఇద్దరి మనసుల ముందు గెలవలేదు. మిమ్మల్ని ఆ విధి కూడా విడదీయలేదు.